మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 6వ తారీఖు అక్టోబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి మనుష్యుడు కూడా ప్రయాసపడి శ్రమించి అనేక రీతిలుగా మనిషి యొక్క వ్యయ ప్రయాసలు కూర్చి అనేక రీతిలుగా మనిషి జీవితంలో విశ్రాంతి లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బాల్య దశ మొదలుకొని యవన ప్రాయము కౌమార దశ వరకు ప్రయాసపడి కష్టపడి రూపాయి సమకూర్చుకొని ఆ సమకూర్చుకున్న దాన్ని తినే స్థితి మనిషికి నేటి దినాలు లేదు. ఎందుకంటే అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైనటువంటి సమస్యలతో మనిషి కృషించిపోతూ దేవుని బిడ్డలారా అనేక రీతిలుగా మనిషి తాను సంపాదించినటువంటి సంపాదన అనుభవించలేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు. అలాగనే మనిషి బాల్యదశ మొదలుకొని తన ఒక జీవితంలో ఒక గోల్ పెట్టుకుని ఒక చక్కని గృహం కట్టుకోవాలని ఆ గృహములో తాను ఏ రకంగానైతే యవ్వన దశ మొదలుకొని తాను ఆలోచించి స్థిరపడిన తర్వాత దాన్ని సిద్ధపరచుకుందామని రెడీ చేసుకొని ఆ గృహములో తాను సంతోషంగా గడిపే క్షణాలు లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. అయితే నా యేసయ్య అంటున్నాడు, రండి నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి జీవితంలో మనిషికి కావలసింది రెస్ట్, సంతోషము, సమాధానము, ప్రశాంతత, సేద తీరేతనము. దేవుని బిడ్డలారా, రెస్ట్ అనగా సేద తీర్చుకునుట. భారాలు మొత్తం అయిపోయాయి, ఇక నేను రిలాక్స్డ్గా ఉందాము అనుకున్నటువంటి మనిషి జీవితంలో నేటి కాలము ఆ రెస్ట్ అనేది మనిషికి దొరకటం బహు ప్రయాసమైపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి రెస్ట్ దేవుడు నా దగ్గరికి రండి, నేను ఉచితంగా మీకు ఇస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. బహుశా నీ జీవితంలో వృద్ధుడైన తరువాత నీవు రెస్ట్ తీసుకోవచ్చు అనుకొని నువ్వు పడుతున్నటువంటి ప్రయాసను బట్టి ఆ స్థితి నీకు తిరగా వచ్చునో లేదో తెలియదు. ఎందుకనగా దేవుడు నీవు పడ్డ ప్రయాసను మొత్తాన్ని, నువ్వు సంపాదించిన సంపాదనను మొత్తాన్ని అనుభవించే స్థితి బహుశా నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేడే నా దగ్గరికి రా, నీ భారం మొత్తం నా మీద మోపు, అప్పుడు నువ్వు రిలాక్స్గా ఉండు. కానీ నువ్వు సాధించాలి, ఎప్పుడో నువ్వు చేయాలనుకున్నవి మొత్తం కూడా, ఎప్పుడో నువ్వు రిలాక్స్ అవుదాము అనుకున్నది మొత్తం కూడా యవ్వన ప్రాయం మొదలుకొని నీ బాల్య దిశ మొదలుకొని నాలో రిలాక్స్ అవుతూ నీ భారం నా మీద మోపుతూ రిలాక్స్ అవుతూ కొనసాగుదుగా నన్ను దేవుడు అంటూ ఉన్నాడు. గనక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పిలుస్తున్న పిలుపు మిమ్మును ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తెరిగి మీకు విశ్రాంతి కావాలి, మీకు రెస్ట్ కావాలి అనుకుంటే ఆయన పిలుపుకు లోబడి ఆయన యొద్దకు రండి. నిశ్చయముగా దేవుడు మీకు విశ్రాంతిని అనుగ్రహించి నిన్ను సంతోష సమాధానాలతో నింపి నీ జీవితంలో ఎప్పుడో నీవు రిలాక్స్ అవుదామనుకున్నది ఆ రిలాక్సేషన్ ఇప్పుడే నీకు అనుగ్రహించి నిన్ను ఆనంద స్థితిలో ఆయనలో సంతోషముతో నీ కుటుంబ జీవితంతో నీ బిడ్డలతో నీ కలిగిన సమస్తంతో ఆనందించుచు ఆయనలో నిలబడే స్థితి దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. కనుక అట్టి దేవుడిని ఇక నిర్లక్ష్యం చేయక ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగి ఆనందించు స్థితి కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఎప్పుడో కాదు ఇప్పుడే నీకు నేను రెస్ట్ విశ్రాంతిని ఇస్తాను అంటున్నావు. గనుక ప్రతి బిడ్డ తండ్రి ప్రభ నీ యొద్దకు వచ్చి నీ మీద వారి కాడిని తండ్రి దింపుకొని వారు సమాధానంతో రిలాక్సేషన్గా ఉండి ముందుకు కొనసాగు కృపాస్థితి దేవదేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభా, నేటి దినమందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు వారందరి జీవితంలో ఇట్టి ఆశీర్వాదం దీవెన అనుగ్రహించి కృప చూపి నడిపించమని యేసయ్య నామం పేట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును
ఎల్లప్పుడూ నా సన్నిధిలో సదాకాలం తోడండి వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.